నంది మూడవ కొమ్ము పసుపు కొమ్ము ఎలా అయింది? మనం శివాలయానికి వెళ్ళినప్పుడు నందిని చూస్తాం. నందికి 2 కొమ్ములు ఉండడం సాధారణం. కాని మీకు తెలుసా, ఒకప్పుడు నందికి 3 కొమ్ములుండేవట. మరి ఆ మూడవ కొమ్ము ఏమైంది? అది మనం పూజలో వాడే పసుపు కొమ్ముగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న అద్భుతమైన కథని ఈరోజు తెలుసుకుందాం. పూర్వం త్రిపురాసురులనే 3 రాక్షసులు ఉండేవారు. వారు లోకాలను హింసిస్తూ ముల్లోకాలను తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూసేవారు. వారు పొందిన వరం ప్రకారం ఆకాశంలో ఉండే వారి 3 నగరాలు 1000 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఒకే సరళ రేఖలోకి వస్తాయి. ఆ తరుణంలో మాత్రమే ఒక్క బాణంతో ఆ 3ంటిని ఎవరైతే కొడతారో అప్పుడే వారికి మరణం సంభవిస్తుంది. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ రాక్షసులను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని ఆ 3 నగరాలు ఒకే లైన్లోకి రావడం చాలా కష్టంగా మారింది. అప్పుడు శివయ్య తన వాహనమైన నందిని పిలిచి సహాయం కోరాడు. నందికి అప్పట్లో శిరస్సు మధ్యలో ఒక అద్భుతమైన 3వ కొమ్ము ఉండేది. శివయ్య ఆజ్ఞ ప్రకారం నంది తన 3వ కొమ్ముతో ఆ 3 నగరాలను నెట్టుకుంటూ వచ్చి సరిగ్గా ఒకే సరళ రేఖలోకి వచ్చేలా అమర్చాడు. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న శివస్వామి నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన అస్త్రం త్రిపురాలను ధ్వంసం చేసే క్రమంలో వాటిని ఆపి ఉంచిన నంది 3వ కొమ్ము కూడా ముక్కలై కింద పడిపోయింది. నంది తన ప్రభువు కోసం చేసిన ఈ నిశ్శబ్ద త్యాగాన్ని చూసి పరమశివుడు చలించిపోయాడు. నంది, నీ త్యాగం వృధా కాదు. విరిగిపడిన నీ కొమ్ము లోకానికి మంగళప్రదమైన పసుపు కొమ్ముగా మారుతుంది. ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ ప్రారంభించినా మొదట ఆ పసుపుతో చేసిన గణపతినే పూజించాలి అని వరమిచ్చాడు. అందుకే ఇప్పటికీ మనం ఏ పూజ చేసినా మొదట పసుపు గణపతిని చేసుకుంటాం. ఆ పసుపు కొమ్ము నంది యొక్క నిస్వార్థ భక్తికి మరియు త్యాగానికి చిహ్నం. అందుకే నందికి ఇప్పుడు మనకు 2 కొమ్ములే కనిపిస్తాయి. కాని ఆ 3వ కొమ్ము పసుపు రూపంలో మన ప్రతి పూజలోనూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.